హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కొన్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వీడియో అయితే చికెన్ పకోడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో వీడియో అయితే వెళ్తుంది, కంటిన్యూగా చూసేయండి. సో ఇప్పుడు చికెన్ తీసుకున్నాం. సో చికెన్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కార్న్ఫ్లోర్, ఇంకొద్దిగా బియ్యం పిండి, అలాగే పెరుగు. సో ఫస్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు, గ్రీన్ చిల్లీ అవన్నీ యాడ్ చేద్దాం. సో ప్రతి పీస్కి మసాలా బాగా పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ అయిపోయి మీకు చూపిస్తాం. సో బాగా అయితే మిక్స్ చేసేసాను. ఇప్పుడైతే గ్రీన్ చిల్లీ అలాగే ఫ్రెష్ కరివేపాకు అన్నమాట, ఇది బాగా మిక్స్ చేసి 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. సో ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత సో ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం అయితే 3/4 ఫ్రై చేశాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసింది ఇందులోకి యాడ్ చేద్దాం. సో ఇలా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మీకు చూపిస్తాను. సో ఇవైతే ఫ్రై అయ్యేవి. ఇప్పుడు ఇవి కూడా ఇందులోకి వేసి ఫ్రై చేసుకున్నాం. సో ఎమ్మి పకోడా అయితే రెడీ అయిపోయింది. సో ఇంకోసారి కూడా వేసేసాను. ఇవన్నీ ఫ్రై అయ్యాక మీకు చూపిస్తాను. సో ఫైనల్గా అయితే ఎమ్మి చికెన్ పకోడా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.